ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం చంద్రబాబు కసరత్తు చేశారు. టికెట్ల కేటాయింపుపై ఉదయం నుంచి ఉండవల్లి నివాసంలో సమాలోచనలు చేస్తున్నారు. రిపోర్టుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై ఆయన దృష్టి పెట్టారు. అయితే ఇప్పటికే కొందరు ఆశావాహులు అమరావతికి చేరుకున్నారు. అభ్యర్థుల పేర్లను కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను 1 జనసేనకు ఇవ్వగా కొణిదెల నాగబాబు ఇప్పటికే నామినేషన్ వేశారు. రేపటితో నామినేషన్ల గడువు ముగుస్తుండటంతో 6-7 గంటలుగా సీఎం చంద్రబాబు అనేక వడపోతలు చేస్తున్నారు. ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం చంద్రబాబు కసరత్తు చేశారు. టికెట్ల కేటాయింపుపై ఉదయం నుంచి ఉండవల్లి నివాసంలో సమాలోచనలు చేస్తున్నారు. రిపోర్టుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై ఆయన దృష్టి పెట్టారు. అయితే ఇప్పటికే కొందరు ఆశావాహులు అమరావతికి చేరుకున్నారు. అభ్యర్థుల పేర్లను కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను 1 జనసేనకు ఇవ్వగా కొణిదెల నాగబాబు ఇప్పటికే నామినేషన్ వేశారు. రేపటితో నామినేషన్ల గడువు ముగుస్తుండటంతో 6-7 గంటలుగా సీఎం చంద్రబాబు అనేక వడపోతలు చేస్తున్నారు. ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం చంద్రబాబు కసరత్తు చేశారు. టికెట్ల కేటాయింపుపై ఉదయం నుంచి ఉండవల్లి నివాసంలో సమాలోచనలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతిని అడిగి తెలుసుకుందాం. కాంతి, శ్వేత, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల పేరు ఖరారు చేసేందుకు కసరత్తు అయితే ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడు చేపడుతూ ఉన్నారు. రేపటితోటి నామినేషన్లు వేసేందుకు గడువు ముగిసిపోతుండటంతో ఆశావాహులంతా ఇప్పటికే అమరావతి చేరుకుని వారికి సంబంధించినటువంటి ఎవరికి తోచిన లాబియింగ్ వారు చేసుకుంటున్నారని చెప్పాలి. అయితే పార్టీలో పనిచేసినటువంటి సీనియర్లకు అలాగే ప్రాంతాల వారీగా అలాగే కులాల వారీగా ఈ టికెట్ల చేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తా ఉంది. పార్టీలో సంబంధించి సీనియర్లతో ఏదైతే లిస్ట్ లో ఉండే అవకాశం కూడా లేకపోలేదని చెప్పుకోవాలి. అయితే ఏదైతే 5 స్థానాలకి సంబంధించి ఇప్పటికే జనసేన నుంచి నాగబాబు తన నామినేషన్ ని ఫైల్ చేయడం జరిగింది. ఇక బీజేపీకి ఇస్తారా లేదా అనే క్లారిటీ కూడా ఏదైతే టీడీపీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా బీజేపీకి ఈసారి ఎమ్మెల్సీలో స్థానం లేనట్లుగానే అనుకోవాలి. ఎందుకంటే బీజేపీకి సంబంధించినంత వరకు రాజ్యసభలో సీటు ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ 4 సీట్లు స్థానాలు కూడా దాదాపుగా టీడీపీకే వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. దాదాపుగా ఈ ఏదైతే 4 స్థానాలకి సంబంధించి టీడీపీలో మొదటి నుంచి పనిచేసిన వారు అలాగే టికెట్ కోసం అంటే ఎమ్మెల్యే టికెట్ ఆశించి పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఎమ్మెల్యే టైంలో కూటమిగా పోటీ చేయడం వల్ల అభ్యర్థులు కొంతమంది డ్రాప్ అవడం జరిగింది. డ్రాప్ అయినటువంటి అభ్యర్థుల పేర్లను ఎక్కువగా దృష్టిలో పెట్టుకుని అలాగే గత టీడీపీ హయాంలో పనిచేసినటువంటి మంత్రులు కూడా కొంతమంది టికెట్లను వదులుకున్న పరిస్థితి ప్రస్తుతం కొనసాగిన నేపథ్యంలో ఈ ఎన్నికల్లో దాన్ని బ్యారేజ్ వేసుకుని దాంతో పాటుగా ప్రాంతాల వారీగా కులాల వారీగా కూడా ఈసారి సమీకరణాలు ఉండబోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు 4 స్థానాలు మాత్రమే ఖాళీ ఉండడంతో దాదాపుగా అందరికీ కూడా అకామిడేట్ చేయలేకపోయినప్పటికీ కూడా నామినేటెడ్ పదవుల్లో అకామిడేట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా పట్టు వదలకుండా ఎవరి ప్రయత్నాలు అయితే వారు చేస్తున్నారని చెప్పాలి. అయితే టీడీపీకి సంబంధించినంత వరకు కూడా మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు కావచ్చు, పీతల సుజాత ఇలా వీరందరూ కూడా ఆశావాహులుగా జవహర్ వీళ్ళంతా కూడా లిస్ట్ లో ఏదైతే తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం ఉండవల్లి వేదికగా కొనసాగుతుందని చెప్పాలి. అయితే ఇక పిఠాపురం నుంచి ఏదైతే జనసేన
అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి స్థానంలో వర్మ తన సీటుని లాస్ట్ మినిట్ వరకు కూడా ఇవ్వను అని పట్టుపట్టినప్పటికీ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట ఇచ్చిన నేపథ్యంలో ఆయన వెనక్కి తగ్గడం జరిగింది. ఈ నేపథ్యంలో వర్మ పేరు కూడా ఉండే అవకాశం లేకపోలేదని చెప్పుకోవాలి. ఇక దీనికి సంబంధించినంత వరకు కూడా కసరత్తు అయితే ఇంకా కొనసాగుతుంది. మరి కాసేపట్లో అధికారికంగా ఎవరెవరు అభ్యర్థులు ఉంటారు ఎమ్మెల్సీ రేస్ లో, ఎవరెవరు రేపు నామినేషన్ ఫైల్ చేయబోతున్నారో అనే అంశానికి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. అయితే ఈ ఉత్కంఠకు మరొక గంటలో తెరపడే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తోంది. కసరత్తు అయితే చాలా ముమ్మరంగా సాగుతుందని చెప్పుకోవాలి శ్వేత. రైట్ కాంతి, థ్యాంక్ యూ.